Garuda Express, an international courier service. ఖరీదైన ఎస్యూవీ కార్లన్నీ మార్కెట్లోకి వచ్చినా ఇండియన్ ఆర్మీ మాత్రం కేవలం మారుతి జిప్సీలనే ఉపయోగిస్తుంది. ఖరీదైన కార్లలో ఉండే ఏసీ సౌకర్యం, లగ్జరీ సదుపాయాలు, పవర్ స్టీరింగ్ వంటివి ఏవి ఇందులో ఉండవు. అయినా ఇండియన్ ఆర్మీ మాత్రం గత 3 దశాబ్దాలుగా ఈ జిప్సీలను విడిచిపెట్టడం లేదు. అయితే ఇంతకీ దశాబ్దాల తరబడి ఇండియన్ ఆర్మీ ఈ వాహనాలను ఎందుకు ఉపయోగిస్తుంది? మారుతి జిప్సీలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? పౌరులు అంతగా ఉపయోగించిన ఈ వాహనాలు ఇండియన్ ఆర్మీలో ఓ భాగం ఎలా అయ్యాయి? సాధారణంగా చాలామందికి కలిగే సందేహాలివి. ఈ సందేహాలకి సమాధానం తెలియాలంటే ఇదిగో ఈ క్రింది వివరాలు తెలుసుకోవాల్సిందే. శత్రువులపై యుద్ధానికి వెళ్లే క్రమంలో అవసరమైతే ఈ వాహనాలని విమానాల నుంచి వార్ఫీల్డ్కి తరలించి అక్కడ గాల్లోంచి కిందకు పడేసి మరీ ఉపయోగిస్తారు. బలమైన లోహంతో తయారైన ఈ వాహనాల్లో సాధారణ ఎస్యూవీ కార్లలో ఉండే అనవసరపు హంగులు ఉండవు. దీంతో జిప్సీ గట్టిగా ఉండడంతో పాటు తక్కువ బరువు కలిగి ఉంటుంది. 1985లో తొలిసారిగా ఈ మారుతి జిప్సీ వాహనాలని ఇండియన్ ఆర్మీ సేవలకు ఉపయోగించారు. అప్పటి నుంచి కేవలం జిప్సీలు మాత్రమే ఆర్మీ సేవలకు ఉపయోగిస్తుంది భారత రక్షణ శాఖ. 1298 సీసీ సామర్థ్యం గల ఈ 4 సిలిండర్ ఇంజిన్ 80 bhp స్పీడ్తో దూసుకెళ్తుంది. జిప్సీకి సమీప పోటీదారు అయిన మహీంద్రా థార్ సామర్థ్యం కన్నా అధికం. ఎక్కడైనా ఎటువంటి రోడ్డు మార్గాల్లోనైనా దూసుకెళ్లిపోయే స్వభావం ఈ జిప్సీల సొంతం. ముఖ్యంగా వార్ఫీల్డ్లో వీటిని ఉపయోగించడం సులభం. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధిక వేగంతో వెళ్లడానికి వీలుగా జిప్సీ ఇంజన్లు రూపొందించబడి ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఈ వాహనాలని రూపొందించుకోవచ్చు. అవసరమైతే టాప్ తొలగించుకోవచ్చు, లేదంటే నీట్గా టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటికి మించి 200 కేజీల బరువు కలిగి ఉన్నప్పుడే ఈ జిప్సీని ఇంకా బాగా డ్రైవ్ చేయగలిగేందుకు వీలుండటం ఈ జిప్సీ వాహనాలకున్న మరో ప్రత్యేకత. దీంతో వార్ఫీల్డ్కి వెళ్లే సందర్భాల్లో సైనికులు తమ వెంట పెద్ద మొత్తంలో ఆయుధాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అధిక బరువు మోసుకెళ్లడంలోనైనా లేదా సైనికుల్ని తరలించడంలోనైనా జిప్సీ ఎటువంటి ఇబ్బందులు పెట్టదట. ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించిన మారుతి జిప్సీ ఇక ఇండియన్ ఆర్మీ సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఉందా అంటే అవుననే తెలుస్తోంది. మహీంద్రా స్కార్పియో, టాటా సఫారీ వంటి వాహనాలని ఇక ఇండియన్ ఆర్మీ సేవలకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు సమాచారం. కాకపోతే ప్రస్తుతానికైతే ఆ ఆలోచన కాగితాలకే పరిమితమైంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీకి అవసరమైన సేవలు అందించడంలో మాత్రం మారుతి జిప్సీనే రారాజు.